ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరం కూడా దేవాలయాలను తప్పనిసరిగా దర్శించాలి అంటారా? సహజంగా పర్వదినం వచ్చింది అని అనేసరికి విపరీతంగా జనం అందరూ చేస్తారు. ఈరోజు దైవాన్ని దర్శించేసుకుంటే మనం చేసిన పాపాలు అన్నీ పోతాయి. ఏదో 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 ఆలోచన. ఒక్కటే ఒక మాట, ఆలయం ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవాన్ని దర్శించితే ఉండేటటువంటి అనుభూతి, ఆలోచన, సంతోషం, మళ్ళీ దర్శించాలనేటటువంటి ఉత్సాహం జనం విపరీతంగా ఉన్నప్పుడు మాత్రం కాదు. మనం మామూలుగా ఒకవేళ దైవాన్ని దర్శించి ఆనందంగా నమస్కరిద్దామని అనుకునేసరికి వెనకాల 70,000 మంది ఉంటే జరుగు అని వాళ్ళు నెట్టేస్తూ ఉంటే ఏమి ఆనందాన్ని పొందగలం మనం? అంచేత నిరామయంగా ఏ విధమైనటువంటి జనము లేకుండా ఉండేటటువంటి తెల్లవారుజామున కానీ లేదా పర్వదినం కానటువంటి రోజున పర్వదినంగా భావించుకున్న హృదయంతో కానీ మనం దైవాన్ని దర్శిస్తే హాయిగా భగవంతుడు మన దగ్గరకు వచ్చి తనని చూపించుకుని వెళ్ళేటటువంటి ఆనందాన్ని, అనుభూతిని మనం పొందగలుగుతాం. ఆ కారణంగా దేవాలయానికి వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కువ రద్దీ లేనప్పుడు వెళ్ళడమే సరైనటువంటిది నా అభిప్రాయం. రెండు, దైవం దగ్గరికి వెళ్ళిన తర్వాత, దైవాన్ని దర్శించిన తర్వాత ఒక క్షణం చోట కూర్చుని దైవాన్ని గురించిన ఆలోచన చేద్దామన్నప్పటికీ కూడా ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి వద్దు ఇక్కడ కూర్చోకూడదు పంపిండి వెళ్ళిపండి ఉంటే ఏమిటి దర్శించగలం? అంచేత జనం తక్కువగా ఉండే సమయంలో, జనం రానటువంటి సమయంలో, అంటే ప్రత్యేకంగా కొందరు అమావాస్య నాడు రారు, కొంతమంది కొన్ని ప్రత్యేకమైనటువంటి వారాలు మంగళవారం అని అదని ఇదని అని రారు, భగవంతుడిగా నియమాలు వెళ్ళలేవు. అటువంటి ఏ విధమైన రద్దీ లేనటువంటి సమయాల్లో కానీ దైవాన్ని దర్శిస్తే స్పష్టంగా ఆనందంగా ఉంటుంది. అబ్బో పర్వదిన దర్శించలేదే అనుకోవద్దు, ఇంట్లో నువ్వు దర్శించుకో బుద్ధిలో. ఇదే శరీరం దేవాలయం, అంచేత ఇక్కడ బుద్ధిలో దర్శించుకోవచ్చు చాలు. దైవాలయానికి వెళ్ళినట్టే. దేవాలయానికి వెళ్ళి ప్రయోజనాన్ని పొందలేకుండా తిరిగి రావడం కంటే ఈ బుద్ధినే ఈ శరీరంలో ఉన్న దేవాలయంగా భావించుకుని ఇక్కడ దైవాన్ని కానీ దర్శించగలిగితే దేవాలయానికి వెళ్ళి చూడలేకుండా తిరిగి వచ్చిన దానికంటే, చూసి కూడా తృప్తి లేకుండా తిరిగి వచ్చిన దానికంటే ఇక్కడ దర్శిస్తే నిజమైనటువంటి దర్శన ఫలితం లభించి తీరు.